మనం జాగ్రత్తగా చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఈ ప్రస్తావన ఉంది. ఏదో పౌలు 8వ అధ్యాయంలో హఠాత్తుగా పెట్టిన టాపిక్ కాదు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అనేటువంటిది పౌలు న్యూ టెస్టిమెంట్ లో రాసిన సబ్జెక్టే కాదు. బైబిల్ అంతట్లో కూడా మీరు ఆది కాండం నుంచి కూడా చూడొచ్చు. లోతు శరీరానుసారమైన మనస్సుతో సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు. ఎందుకంటే చూడడానికి బాగుంది, అద్భుతంగా నాశనం చేయబడక ముందు ఏదేమి ఫోటోలేదు. కాబట్టి ఆయన తన మనస్సు నమ్ముకొని వండర్ఫుల్ చేసుకో. కాబట్టి వివాహాలు కూడా ఉంటాయి. అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంటుంది, థ్యాంక్స్ బ్యూటిఫుల్ అప్రిషియేట్ అయితే దేవుడి చిత్తం లేకపోతే ఆత్మీయత లేకపోతే చివరికి అంటే చదమాత్మక పరిస్థితి. కాబట్టి అది మనకు క్షేమం. అందుకే భక్తుడు అన్నాడు, దేవుడు ప్రవక్తతో చెప్పిస్తాడు, నా మాటలు మీకు క్షేమ సాధనములు కావా. మాటలు మనకు క్షేమ సాధన, వాటిని మనం పాటిస్తే మనకు క్షేమం, లేకపోతే చాలా నష్టం. ఆయన తండ్రి మనసును ఏది మన మీద ప్రసాదం. కాబట్టి మనం నడవడిక వాక్యాన్ని బట్టి ఉంటే అది మన క్షేమం.